హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే కదా, చిన్న బాబుకి సివిల్ డ్రెస్ వేసుకొని ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట. అయితే నేను మోస్ట్లీ పొద్దునే చేస్తానండి. ముందు రోజు అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోతానని చెప్పేసి ఆ రోజే చేస్తానన్నమాట. అంటే ఈ రోజు చేస్తాను. సో అయితే వంట అయితే స్టార్ట్ అయిపోయింది. 6 అయింది టైము. టైమింగ్స్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదండి. చూసారా, ఇది కొంచెం లైటింగ్ తక్కువ పెట్టి చూపిస్తాను. ఇదనమాట, ర్యాబిట్ చేసుకుని పింక్ కలర్ అంట, డ్రెస్ వేసుకుని వెళ్ళాలమ్మా అని చెప్పారు. అయితే బాగా చేసామనుకోండి, టీచరే తీసేసుకుని క్లాస్ రూమ్లో పెడతారనమాట. అదే సరిగ్గా చేయలేదనుకోండి, తీసుకోరు, మనకి ఇచ్చేస్తారు. అదొక గిల్టీ కింద ఫీల్ అవుతారు పిల్లలు. నా తీసుకోలేదమ్మా, నువ్వు సరిగ్గా చేయలేదని. ఈ మధ్యన మా వాళ్ళకి మాటలు బాగా వచ్చేసాయండి. ఇదివరకు వచ్చి కాదు కానీ బాగానే ఎదిరించి మాట్లాడుతున్నారు. నువ్వు సరిగ్గా చేయలేదు, నాకు తీసుకోలేదు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పి వాళ్ళు తీసుకున్నారు, నాకు తీసుకోలేదు, నాకు ఇచ్చేసారు, నువ్వు సరిగ్గా చేయలేదు, సరిగ్గా చెయ్యి ఈసారి అని. ఇదివరకైతే ఏమనేవారు కదా ఎలా చేసినా కూడా. కానీ ఇంకా సరిగ్గా చేస్తేనే కదా పాపం వాళ్ళు కూడా తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తీసుకుని క్లాస్ రూమ్లో పెడతారనమాట సైడ్కి, అంటే అందరికీ కనిపించేలాగా. అదొక గ్రేట్గా ఫీల్ అవుతారు పిల్లలు. సో ఇప్పుడు వచ్చేసి ర్యాబిట్ చేస్తున్నానండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. అందరూ పడుకున్నారు. ఇవన్నీ కూడా నేనే చేయాలండి. మీరు అనుకున్నచ్చు మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారని. ఫిజికల్గా ఎలాంటి సపోర్ట్ ఉండదండి, అది మాత్రం గ్యారంటీ. అసలు ఫోన్ పట్టుకుంటాం కానీ, వీడియోస్ ఎడిటింగ్ కానీ, ఏది ఫిజికల్గా ఎలాంటిది ఉండదన్నమాట. ఏదైనా బాధపడినప్పుడు కొంచెం మోటివేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనం చూసారా ఫోన్ వచ్చి నేను కంగారు పడ్డాను కదా, అలాంటి టైంలో కొంచెం మోటివేట్ చేస్తారు. అప్పుడు కూడా ఏమన్నారు, ఏం కాదా ఫోన్ పెట్టేసే అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, నువ్వు ఎవరికైనా ఏమైనా ఇచ్చి ఉంటావు ఇది అదని కొంచెం గట్టిగా మాట్లాడారనమాట. అంటే నేను కొన్ని విషయాల్లో తింగరగా చేస్తానన్నమాట, కొన్ని పనుల్లో. అలాంటి తింగర పనులు ఏమైనా చేస్తుంటావు అని ఆయన ఉద్దేశం అనమాట. కానీ ఇంకా ఇంట్లో పనులు అవన్నీ కూడా నేను చేయాల్సిందేనండి. ఆయన ఏం చేయరు. జస్ట్ పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తారా, ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు, ఇంకా నార్మల్గానే ఏదన్నా ల్యాప్టాప్ చూసుకుంటాం, అవే తప్ప ఇంట్లో పనులన్నీ మోస్ట్లీ నావే ఉంటాయి. అసలు ఆయన చూడరనమాట. ఇది కూడా యాక్చువల్గా వాళ్ళు చేస్తే సరిపోతుంది కానీ ఆయనకి రాదు. నేను ఒక 10 మినిట్స్లో చేస్తాను, ఆయనకి ఇలా చేయటం రాదనమాట. మన వ్లాగ్స్ ఛానల్లో దగ్గర 80% అనేది మన లేడీస్, మన సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పే ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నాకు మా హస్బెండ్ సపోర్ట్ లేదు, మా హస్బెండ్ నాకు ఏం చేయరు అని అంటూ ఉంటారు. అవేమీ పట్టించుకోకండి. వాళ్ళు ఇవేం చెయ్యకు అన్న మాట అనుకుంటుంటే చాలు. వీడియోస్ తీయకు, అదా పబ్లిక్లో మాట్లాడకు, అలా కామెంట్స్ వచ్చినప్పుడు అలాంటివి అనకుండా ఏం అనుకుని ఉంటే చాలు. అదే మనకి పెద్ద సపోర్ట్ అనమాట. చాలామంది యాక్సెప్ట్ చేయరు. నువ్వు వీడియోస్ తీస్తున్నావా, వద్దు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటారు, వాళ్ళ చేత మనం మాటలు పడాలా. అలాంటివి కాకుండా మీరు వీడియోస్ తీసినా కూడా ఏమనరు కదా, అదే పెద్ద సపోర్ట్ అండి. అదొక్క సపోర్ట్ ఉంటే చాలు. ఏదైనా కొంచెం బాధలో ఉన్నప్పుడు ఏం కాదు అన్న ఒక్క మాట చాలు. ఫిజికల్గా మనకి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. సో కొంతమంది అలా కూడా అనరనమాట. అసలు యూట్యూబ్ అంటేనే చాలామంది వద్దని అంటారంట, నాకు తెలీదు, చెప్తున్నారనమాట. సో యూట్యూబ్ అనేది అంత ఇది కాదండి, అంత బ్యాడ్ ఏం కాదు, చాలా మంచిది. అయితే నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, జెల్సీ ఫీలింగ్తో కొంత వస్తాయి, మనల్ని తొక్కేయడానికి కొంత వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తోటి ఛానల్స్ వాళ్ళు పెడతా ఉంటారు కదా, అంటే వాళ్ళు యూట్యూబర్సే నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు కదా, అలాంటి వాటికి మనం రెస్పాన్స్ అవ్వకూడదు అనమాట. అదొక జెల్సీ ఫీలింగ్స్తో పెడుతూ ఉంటారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు మనం ఎదగట్లేదని. సో అలాంటి వాటిని పట్టించుకోకూడదు. లేదంటే వాళ్ళకి వ్యూస్ రావట్లేదు, మనకు వ్యూస్ వస్తున్నాయని కొంతతో ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని డిలీట్ చేసేయాలి. వాటి మీద మళ్ళీ మనం కమెంట్ చేస్తూ వీడియో పోస్ట్ చేయకూడదు. మళ్ళీ అది ప్రమోషన్ వీడియో వస్తుంది, వాళ్ళని ఫ్రీగా ప్రమోట్ చేసినట్టు వస్తుంది. మనకెందుకు అలాంటి వాళ్ళని ప్రమోట్ చేయడం అవసరం అంటారా? అదే వేరే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఛానల్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ పెడితే మాత్రం మీరు వీడియో రూపంలో వీడియో తీసి మరీ కామెంట్ చేయండి. అప్పుడు మీకు ఒక వీడియో వస్తుంది, వాళ్ళకి బుద్ధి వస్తుంది. చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నేను ఛానల్ పెడదాం అనుకుంటున్నాను, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, డిలీట్ చేసి పాడేయడమే అంతే. స్టార్టింగ్లో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. నేనే కాదు, ప్రతి సీనియర్స్ ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని డిలీట్ చేసేస్తే వేరే వాళ్ళు చూడకుండా ఉంటారు, వేరే వాళ్ళకి ఆలోచన అనేది రాదనమాట. ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే నెగిటివ్ కామెంట్ మీద, వాళ్ళు కూడా నెగిటివ్ కామెంటే పెడతారనమాట. అక్కడి నుంచి అక్కడే తుడిచేయాలి. మళ్ళీ వేరే వాళ్ళ దాకా రానివ్వకూడదు అనమాట కామెంట్ అనేది.
అర్థమైంది కదా. మన మగవాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు అనుకునే కన్నా వాళ్ళు ఏం అనుకునుంటే చాలు అనుకుంటే సరిపోతుంది. వీడియోస్ పెట్టకండి, ఇవి చేయొద్దు, అవి చేయొద్దు అన్న మాట అనుకునుంటే అదొక్కటే చాలు మనకి, ఇంకేం వద్దు. మీరు చూస్తూనే ఉంటున్నారు కదా నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను. అవన్నీ మా వారు చేస్తే బాగుంది అనిపిస్తుంది, కానీ చేయలేరు వాళ్ళకి అంత ఓపిక ఉండదన్నమాట. బయట వర్క్ చేసుకొచ్చేసరికి టైర్డ్ అయిపోతారు. మా వారు 10:30కో 11కో వెళ్తారు. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అన్నమాట ఇంటికి. ఇంకా అంత ప్రెషర్ వర్క్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంకా ఈ ప్రెషర్ పెట్టామనుకోండి, నీకు ఇవన్నీ చేయడం అవసరమా, ఇవన్నీ పక్కన పాడేసి ఇంట్లో పని చేసుకో అంటారు. ఖచ్చితంగా అంటారు. మా హస్బెండ్ అయినా అలాగే అంటారు. వాళ్ళకి వర్క్ చూపిస్తే మాత్రం మనల్ని టార్గెట్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే మనకి చాలా మంచిది. చూడండి, పొద్దున్నే ఇది పెట్టుకున్నాను కదా పని, ఆయన చేస్తే బాగుంది అనిపిస్తుంది. వెళ్ళి అడిగాను అనుకోండి, ఇంకా నేను పొద్దున్నే తిట్లు తినాలన్నమాట. నిన్నంతా ఏం చేస్తావు, మిషన్ కుట్టుకుంటే కూర్చున్నావా, నేను చేసుకోవచ్చు కదా, నాకే చెప్పాలి ఇది అదని. అంత అవసరం అంటారా? మనం కొంచెం ఓపిక చేసుకున్నామంటే ఈ పని అయిపోతుంది అనమాట. నేనైతే అలాగే చేసుకుంటున్నానండి. మనం వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం, వాళ్ళకి ఏమైనా పని చెప్తే మాత్రం ఖచ్చితంగా మనల్నే తిడతారు. మన పనులు మనం చేసుకుంటేనే బెస్ట్. ఇది వచ్చేసి మనకి ర్యాబిట్ అనమాట. పింక్ కలరు. నేను ముందుగానే అంటే ఎల్కేజీ కదా, మా చిన్నోడు పెద్దోడు కూడా ఎల్కేజీ యూకేజీ నుంచే స్కూల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. నర్సరీ ఒకటే లాక్డౌన్లో క్లియర్ అయిపోయింది. నాకు ఆ డబ్బులు కలిసి వచ్చినాయి అనమాట. అంటే పెద్ద బాబు నర్సరీలో ఉన్నప్పుడు ఫుల్ లాక్డౌను, కానీ ఇంకా నర్సరీ చదివించలేదు, నేను ఇంట్లోనే చదివించేశాను. వినేవాడు కాదు, కానీ టీవీలో పెట్టేదన్నమాట. ఏబిసిడీలు వస్తాయి కదా టీవీలో, పోయమ్స్ అవి పెట్టి ఏదో రకంగా చదివించాను. కానీ మాటలు వచ్చేవి కాదండి. పాపం లాక్డౌన్ వల్ల ఎవరితోనూ మాట్లాడక మాటలు అనేవి వచ్చేవి కాదనమాట. తర్వాత ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ అయిపోయాడు. చాలామంది అనేవారు, మాటలు రావట్లేదు మీ బాబుకి, ఏమైనా ప్రాబ్లం ఏమో అని. మనం మాట్లాడుతూ ఉంటేనే మాట్లాడతారండి, లేకపోతే పిల్లలు మాట్లాడరనమాట. పిల్లలతో ఆడుకునేటప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతుంది. లాక్డౌన్ వల్ల బాగా వీక్ అయిపోయాడు మాటల్లో. అలా నర్సరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్కేజీలో సగం వరకు ఆన్లైనే. అప్పుడు పిల్లల్ని ఆన్లైన్ చదివించుకుంటూనే నేను నేర్చుకునేది అనమాట యూట్యూబ్లో. అప్పుడు చిన్న బాబుకి 1 ఇయర్ అనుకుంటా చిన్న బాబుకి, పెద్ద బాబు ఎల్కేజీ అనమాట. ఆ బాబు తర్వాత హాఫ్ మంత్ అయిపోయిన తర్వాత, అంటే హాఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత 6 months అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయినాయి స్కూల్స్. పంపించాను. ఆ చిన్న బాబుని ఎత్తుకుని వెళ్ళేదాన్ని. అప్పటికి ఇంకా నేను స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ అనేది. అప్పటికి అందరు అనేవాళ్ళు, ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకుని నువ్వు ఎందుకు స్టిచ్చింగ్ అవసరమా ఇదని. అవసరం అనేవాళ్ళు, రేపు మనకి అవసరానికి డబ్బులు ఇవ్వరు కదా. నేను అదే థాట్లో ఉండేదన్నమాట. ఎవరు ఏం చెప్పినా కూడా రేపు నాకు అవసరం వస్తే నువ్వేమైనా డబ్బులు ఇస్తావు ఏంటనేది మనసులో అనుకునేదాన్ని. సో అలాగా బాగా తక్కువ రేట్ తోటి స్టార్ట్ చేశానండి. 60 రూపాయలు అనమాట నార్మల్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ 120. అలా స్టార్ట్ చేశాను. పైపింగ్ నేనే కొని వేసేదాన్ని, ఎందుకంటే మన వైపుకి లాక్కోవాలి కదా. కొంచెం మనీ విషయంలో కొంతమంది ఉంటారు కదా, మనీ తక్కువ ఇస్తే వెళ్ళొచ్చు అని. సో అలాంటి వాళ్ళని నా వైపుకి లాక్కున్నాను. 120, 100కి కూడా కుట్టేసేదాన్ని. డబ్బులు అడిగేదాన్ని కాదు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారులే, అడిగితే మళ్ళీ రారేమో కస్టమర్లు అనుకునేదాన్ని. అలాగే చేసిన తర్వాత నేను హిప్ బెల్ట్ కుట్టానని చెప్పాను కదా, అది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అండి. చెయ్యి బాగా తిరిగింది అనమాట. కుట్టి మిషన్ మీద బాగా తిరిగింది. పాత మిషన్ అని చెప్పాను కదా, ఆ మిషన్ ఇంకా పాడైపోయింది అనమాట. అంటే కుట్టలేకపోతున్నాను, ఇంకా వర్క్ కూడా ఎక్కువైంది, కుట్టలేకపోతున్నాను. బ్లౌజులు కూడా నెమ్మదిగా కిక్ అవడం స్టార్ట్ చేసాయి. నేను స్టార్టింగ్లో లాంగ్ ఫ్రాక్లు ఎక్కువ కుట్టేదాన్ని, చాలా బాగా పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. లాంగ్ ఫ్రాకులు కుట్టి చెయ్యంతా లాగేసేది బరువుకి. ఎందుకంటే 5 meters క్లాత్, దానికి లైనింగ్ కుట్టిన తర్వాత ఎంత బరువు అవుతుంది. సో చేతులు లాగేసినా కూడా కుట్టేదాన్ని, బాగా పర్ఫెక్ట్ అయిపోయాను. బ్లౌజులు ఇచ్చేవారు కాదులేండి, ఎందుకంటే బ్లౌజులు అంత తొందరగా సెట్ కావు కదా, అందుకని ఇచ్చేవారు కాదు. సో అలా ఉండగా మనకి ఇంకా హిప్ బెల్ట్లు కూడా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజెస్ కూడా స్టార్ట్ అయినాయండి. అంతలోపు నేను ఏమి టైం వేస్ట్ చేసేదాన్ని కాదు. టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ చూసుకుంటూ బాగా నేర్చుకునేదాన్ని అనమాట. ఇంకా బ్లౌజులు కూడా స్టార్ట్ అయిన తర్వాత ఇంకొంచెం 6 monthsలోనే నాకు కిక్ వచ్చేసిందండి. కొంచెం రేట్లు కూడా పెంచాను అనమాట. మళ్ళీ 120 అంటే తక్కువ కదా, కొంచెం రేట్స్ కూడా పెంచాను. చాలామంది అన్నారు రేట్లు పెంచేసావని. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట బ్లౌజెస్ రావడం. నేను ఇంకా పీకో ఫాల్ ఆపేద్దాం అనుకునేసరికి మా వారు ఏమన్నారంటే, ఎందుకు ఆపేయడం, కాళ్ళ దగ్గర వచ్చిన వర్క్ కదా, ఎవరికైనా ఇవి నువ్వు మధ్యలో ఏమన్నా ఒక 5 rupees 7 rupees అలా తీసుకుంటే నీకు కూడా సేవ్ అవుతుంది అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను ఒక 5 rupees నేను ఉంచుకుని మిగతా డబ్బులన్నీ వేరే వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా అయితే నేను ఇంకొకరికి వర్క్ ఇచ్చేంత
వర్క్ అయితే నా దగ్గర ఉందండి. అంటే ఇంటి దగ్గర వాళ్ళకి మాత్రం ఇవ్వగలను. మరీ బయట వాళ్ళకి ఇచ్చేంత లేదు. అంటే ఒక సిస్టరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు శారీస్ పంపించండి. నేను ఇక్కడ ఉంటాము హైదరాబాద్ అని. పంపించేంత లేదులెండి. ఎందుకంటే మనదంతా కూడా చిన్న బిజినెస్ కదా! సో, ఇక్కడిక్కడితోనే సరిపోతుంది. నేను ఇంటికొస్తారు కాబట్టి నేను ఇచ్చేస్తాను. అదే మీకు పంపాలంటే కొరియర్ వేయాలి. వాళ్ళిచ్చే డబ్బులకి మీకు కొరియర్ చార్జెస్‌కి సరిపోతాయి. కాబట్టి నేను ఇక్కడిక్కడే బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటానికి ట్రై చేస్తాననమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్. మీకు తెలిసిందే కదా! చాలా సార్లు చెప్పాను కదా! యూట్యూబ్ ఛానల్ అని సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. మాటలు పడ్డానండి మెయిను. పనికిమాలిన మాటలన్నీ పడ్డాననమాట. నువ్వు కాపీ కొడుతున్నావు, ఇది చూసావు, అది చూసావని. ఇంకా అప్పుడు బాధ అనిపించింది కానీ, ఇప్పుడు ఎవరైనా అంటే మాత్రం తిరిగి సమాధానం చెప్పే స్టేజ్‌లో అయితే ఉన్నాననమాట. అంత స్ట్రాంగ్‌గా అయిపోయాను. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫస్ట్‌లో వీక్‌గా ఉన్నా కూడా వదిలేయకూడదనమాట. స్ట్రాంగ్‌గా ఉండాలి. కాపీ ఏంటి? అర్థం కాదు. యూట్యూబ్‌లో చూసుకునే కదా నేర్చుకున్నానని చెప్పాను. మళ్ళీ దాన్ని కాపీ అని పేరు పెట్టడం ఏంటి? అయితే ఇప్పుడు నా ఛానల్‌లో చూసి మీరు నేర్చుకున్నారు. మీరు యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నారు. దాన్ని ఏమంటారు? కాపీ అంటారా? నేర్చుకుంటామంటారా? అసలు బ్రెయిన్‌లెస్ అనమాట. బ్రెయిన్‌లెస్‌లో లేని మాటలన్నీ మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇంక దాని నుంచి నేను కూడా బాగానే గట్టిగానే స్ట్రాంగ్‌గా ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా ప్రమోషన్స్. ఇంకా యూట్యూబ్ కిక్ అయిన తర్వాత మనకి 1,00,000 సబ్స్క్రైబ్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఊరికినే ఎలా చేస్తాను చెప్పండి? నాకిప్పుడు పనంతా ఆపుకునే కదా చేయాలి. ఆ పనికి ఎంతైతే నాకు ఛార్జ్ అవుతుందో అంత తీసుకుంటున్నాననమాట. బయటైతే 5,000, 6,000 తీసుకుంటారండి ఒక ప్రమోషన్‌కి. వాళ్ళు కమర్షియల్ టైప్ అనమాట. కమర్షియల్ అని కాదు కానీ ఏమో చెప్పలేం. వాళ్ళ వర్క్‌ని బట్టి మనం తప్పుగా అనుకోకూడదు మళ్ళీని. వాళ్ళ కమర్షియల్ అని అనకూడదు. వాళ్ళ వర్క్‌కి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటున్నారు. సో, నాకు వర్క్ తగ్గట్టు నేను తీసుకుంటున్నాను. బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. సో, దాని మీద కూడా నెగెటివ్ కామెంట్ వస్తే దానికి బాగానే సమాధానం చెప్పాను వీడియో రూపంలో. ఎందుకంటే ఒక సిస్టర్‌కి నేను ₹50 అదే ₹500 పెట్టి అరిసెలు చేయిస్తున్నాననమాట. అంటే వాళ్ళకి వర్క్ వచ్చినట్టే కదా! రేపటి రోజు నాకు కూడా ప్రమోట్ చేయండి అక్క అంటే అప్పుడు పెయిడ్ ప్రమోషన్ తీసుకుంటాను. నేనైతే ఇప్పుడు నా డబ్బులతో పెట్టి చేయించుకుంటున్నాను. ఇదంతా కూడా బిజినెస్ టిప్స్ అండి. మనం ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేయాలంటే కష్టం. ఇలా సోషల్ మీడియాలో డెవలప్ చేసుకున్నాం అనుకోండి, బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతది. మీకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫస్ట్‌లో లాభాలొచ్చేవు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వీడియో పెట్టగానే లాభాలు రావు. ఓపికతో ఉండాలనమాట. మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది. ఇదైన తర్వాత నేను ఇంకా సోషల్ మీడియాలో ఇంకా డెవలప్ చేసుకోవాలి నా బిజినెస్‌ని. నేను కూడా కొంచెం డెవలప్ అవ్వాలి. డబ్బే కాదు పేరు కూడా రావాలి కదా మనకి. ఇప్పుడు నేనేం స్టార్ట్ చేశాను? ఆన్‌లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ అయితే బావుందండి. ఇంకా నేను ఒప్పుకోవట్లేదనమాట. ఒకే ఆర్డర్ పెండింగ్ ఉంది. ఆ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒప్పుకుంటాను. అందుకని చెప్పేసి నేను ఇంకా వేరే ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. చాలా మటికి పర్లేదండి. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. బ్లౌజెస్ అంటారా? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కుదరట్లేదు అక్క నాకు బ్లౌజులంటే నా దగ్గర కూడా కుదరవు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ 1 మంత్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు ఎక్కడ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదంటే నా దగ్గర కూడా సెట్ కావు. ఇద్దరు కస్టమర్స్ అలాగే అన్నారనమాట. ఎక్కడ సెట్ అవ్వట్లేదక్క నీ దగ్గర కుట్టించుకుంటానని. కుట్టించుకుని పంపించాను. ఎలాంటి రెస్పాన్స్ లేదనమాట. మళ్ళీ ఆర్డర్ రాలేదు నాకు. అంటే వాళ్ళకి సెట్ కాలేదు. అంటే ఎక్కడ సెట్ కావట్లేదంటే నా దగ్గర కూడా సెట్ కాదు. అర్థమైపోయిందనమాట. సో, కాబట్టి మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నచ్చినోళ్ళే మన దగ్గరకొస్తారు. ఇంటి దగ్గరైనా, ఆన్‌లైన్ అని ఏదైనా సరే. మనకి నచ్చినోళ్ళు మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం పర్ఫెక్ట్‌గా చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. పర్ఫెక్ట్‌గా చేసేసుకుని మనం చేయాల్సింది మనం పని చేసామనుకోండి, ఖచ్చితంగా కస్టమర్స్ అనేది ఆన్‌లైన్‌లే కాదు ఆఫ్‌లైన్‌లో కూడా వస్తారు. నా ర్యాబిట్ కూడా రెడీ అయిపోతుంది మీతో మాట్లాడేలోపు. ముందైతే యెల్లో, ఆరెంజ్ టైప్‌లో పెట్టాను. అది సెట్ కాలేదని చెప్పేసి పింక్ పెట్టాననమాట. ఎందుకంటే వాళ్ళు రిఫరెన్స్ పిక్ పెట్టారు కదా! దానికి వచ్చినట్టు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి కొంచెం డెకరేషన్ చేయాలి. ఇంగో అక్కడ ఫోటో పెట్టారు కదా! 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నాలుక. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా చిన్నోడైతే. ర్యాబిట్ వెళ్ళిపోతుంది నువ్వు తొందరగా లేకపోతే అక్కడి నుంచి మిషన్ మీద పెట్టానంటే దబదబా లెగిసాడనమాట. పట్టేసుకున్నాడు ర్యాబిట్‌ని. నాకు నవ్వొచ్చింది. ఇక్కడ మీసాలు. వచ్చింది కదా! దీనికొక స్టిక్ పెట్టేసామంటే సరిపోతది. తీసుకుంటే బావుందండి. హ్యాపీగా ఫీల్ అవుతాడు పాపం. చూడండి. వాళ్ళు పెట్టిన పిక్ లాగే వచ్చేసిందండి మనకి. కొంచెం డార్క్ చేస్తే హైలైట్ అవుతది. చూడగానే బావుందమ్మా అన్నాడు. సో, అదే లుక్ వచ్చేసింది కదా! ఇవన్నీ కూడా ఫాల్స్ అట్ట ముక్కలతో చేశానండి. చూడండి. ఇది అయిపోగానే అట్లు కూడా రెడీ అయిపోయినాయి అవన్నీ కూడా. పిల్లలు లేచిన తర్వాత అంటే పిల్లలు నిద్ర లేపి స్నానాలు చేపించి ఇంకా టిఫిన్ పెడుతున్నాను. ఇంకా స్కూల్‌కి తీసుకెళ్తారు ఆయన.
అంతలోపు నేను నిన్న వర్క్ బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదే పట్టుపావడ. అది ఈరోజు కుడదాం అనుకుంటున్నాను, చూడాలి. 2 డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తారంటే మన వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడే పోస్ట్ చేసేయండి అక్క, ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోస్ట్ చేయండి అడుగుతున్నారనమాట. సో ఈ ఆన్లైన్ వాళ్ళు కదా, ఇది కూడా ఒక బెనిఫిట్ అండి, మీకు మంచిగా వీడియోస్ కూడా దొరుకుతున్నాయి. సో నేను వచ్చేసి వామన్నం చేశాను పిల్లలకి, చాలా రోజులు అయిందండి. ఇంకో స్టిక్ పెట్టాను చూడండి. స్టిక్ పెట్టడం వల్ల ఎంత కంఫర్ట్గా ఉందో పట్టుకుంటానికి. సో ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయింది. 8:30కి వెళ్తారు వీళ్ళు. సో ఇది మాట ఇప్పుడు నేను కుట్టాల్సింది. కట్ చేసి పెట్టుకున్నాను నైట్. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారండి. అదే వెళ్తున్నారు, ఇంకా ఆడుకుంటున్నారు, ఇంకా టైం ఉందని చెప్పేసి. మా సిన్నోడు కలరు పింక్ కలర్ లేదండి, అంటే ఆడపిల్లకైతే పింక్ కలర్ తీసుకుంటాం కానీ అబ్బాయిలు కదా అని చెప్పేసి పింక్ కలర్ కొనలేదన్నమాట. టీషర్ట్ ఈసారి కొని పెట్టుకోవాలి. ఇంకో చూడండి, ఇలా పట్టుకుని ఫోటోలు దిగుతారనమాట స్కూల్లో. బాగుంటే టీచర్ తీసుకుంటారు, క్లాస్లో పెడతారు. ఇంకా మా పెద్దోడికి ఏం ఉండదు, ఇంకా 2nd క్లాస్కి వచ్చేసాడు కదా, ఇంకేం ఉండదు అనమాట. సో ఫైనల్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కుడదామని. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. పట్టు పావడ మన అనుగారి దగ్గర తీసుకున్నాను. అనుగారు అంటే ఎవరండి అని అడుగుతున్నారు. నేను ఒకే పేజ్ని అయితే నేను రిఫర్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు బాగా నచ్చి రిఫర్ చేస్తున్నాను. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు బాగా హెల్ప్ చేశారు. ఏది అడిగితే అది పంపించారనమాట. వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వేరే వెండర్స్ని అడిగి మరీ పంపించారు. సో ఇది వచ్చేసి మనకి పట్టు పావడాకి పైన వర్క్ వేయించమన్నారు, కట్ వర్క్ వచ్చింది. నేను చిన్న చిన్న ఫ్లవర్స్ దగ్గరుండి వేయించాను అనమాట. నాకు ఎలా కావాలో అలా వేయించాను. సో మీకు ఎవరికైనా పెయిడ్ ప్రమోషన్స్ కావాలంటే చెప్పండి, చేయిస్తాను. దానికి ఒక కండిషన్స్ ఉంటాయి, మీరు ఇన్స్టాగ్రామ్లో అడిగితే చెప్తాను. కలర్స్ చూడండి, మనకి కొంచెం పింక్, గ్రీను, అదేవిధంగా గోల్డ్ వచ్చేటట్టు అంతా కూడా మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్ చేసి బుటాసు కింద హిప్ బెల్ట్ కింద బార్డరు. ఇప్పుడు కొత్త మోడల్ కదా, కింద ఫ్రిల్స్ వస్తాయి, కట్ వర్క్ ఫ్రిల్స్ వస్తాయి. సో దాని మీద కూడా నేను బుటాస్ వేయిస్తున్నాను. బుటాస్ ఇంకా టైం పడుతుంది, వేస్తుంది ఆ అమ్మాయి. అంతలోపు నేను ఈ బాడీ పార్ట్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఏం రెడీ అవ్వలేదండి, రెడీ అవ్వాలి. అంతలోపు నేను సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట దారాలు. ఇది నేను మీషోలో కొన్నాను డబ్బాలు, బాగున్నాయి, చాలా బాగున్నాయి, అసలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇదివరకు అయితే బోలేసి అది అయిపోయేది అనమాట, చిక్కడిపోయేది, చాలా వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు దీన్ని నేను డిజైన్ చేయాలి. నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి కాబట్టి వీడియోని నేను షూట్ చేయట్లేదండి వ్లాగ్స్ ఛానల్లో. మనకి స్టిచ్చింగ్ ఛానల్లో కావాలన్నమాట. ముందుగానే నేను థ్రెడ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నేను తొందరగా మిషన్ ఎక్కేచ్చు. నేను రెడీ అయిన తర్వాత మిషన్ ఎక్కుతాను, లేకపోతే టైం అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడే 9:30 ఎంత అయింది టైము. సేమ్ ఇదే టైమింగ్స్ అండి, ఎంత ఫాస్ట్గా చేసినా, ఎంత కూల్గా చేసినా, ఎంత సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయినా కూడా నాకైతే 10:30, 11 అవుతుంది. ఇంతే టైం పడుతుంది అనమాట. ఎంత జాగ్రత్తగా ఎంత స్లోగా చేసుకున్నా కూడా అంతే. మరి రేపు సండే కదా, చూడాలి. ఈ ఆన్లైన్ వర్క్ అయిపోతే నేను కొంచెం ఫ్రీగా అవుతాయి, కొత్త ఆర్డర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. పాదానికి పైకెత్తి మరీ తోడాలి. అదే బాబిన్ ఏమంటారేమో, తోడడం అంటారా, మేమైతే తోడడం అంటాము, అంటే బాబిన్ తోడడం, థ్రెడ్డింగ్ అంటారేమో ఇంగ్లీష్లో. ఇంకా పైకి పెట్టి ఫుల్గా నింపేసుకుంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఉండదు. చాలా బాగుందండి. మన ప్రొఫెషనల్ లైఫ్కి అయితే ఈ జాక్ మిషన్ బెస్ట్ అనమాట. ఆయిల్ మార్చాలి చెప్పారా అన్న, 2 monthsకి ఒకసారి మార్చేసి, ఫస్ట్ కదా కొత్త కదా 2 monthsకి మార్చేసిన తర్వాత 6 monthsకి మార్చొచ్చంట. 2 months 3 monthsకి మార్చమన్నారు ఫస్ట్, తర్వాత 6 monthsకి ఒకసారి మార్చమన్నారు, లేకపోతే పాడైపోతుందంట మిషన్ అనేది. స్టెప్లైజర్ గురించి అడిగారండి. స్టెప్లైజర్ వచ్చేసి 1500 వీగార్డ్, మంచి కంపెనీ, ఖచ్చితంగా ఉండాలి. మనకి టైం బాగోపోతే ఏం చేయలేమన్నమాట ఇంకా. కాబట్టి స్టెప్లైజర్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నా స్టూల్ వచ్చేసి చెక్క స్టూల్ అండి. నేను నార్మల్గా నా హైట్కి తగ్గట్టు చేయించుకున్నాను. చెక్క అయితే వేడి రాదు, అదే మనకి ఇదైతే మనకి ప్లాస్టిక్ అయితే వేడి వస్తుంది. అసలు మిషన్ మనకి వేడి కదా. సో ఇదంతా రెడీ అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.